ఈ గ్రేజర్కి కాలిపోయిన ఫిల్మెంట్ ఎలా బేకాలో ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి. ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో క్రాంప్టన్ గ్రేజర్కి మొత్తం పైన ప్లేట్ మొత్తం ఓపెన్ చేసి పేకాలి ఫిల్మెంట్ కాలిపోతే. ఈ ఫిల్మెంట్ చూడండి ఎలా బీగుతాను. ఇది ఓపెన్గా ఉంటుంది, బయట నుంచి లాగేయచ్చు. పోయిన ఫిల్మెంట్ తీసి కొత్త ఫిల్మెంట్ ఎలా ఎక్కియాలో చూపిస్తాయి ఈ వీడియోలో. హలో అన్నా, మన జాతర సార్. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ గ్రేజర్ వచ్చి 10 లీటర్స్ గ్రేజర్. సార్ పనిలో ఉన్నారు, మళ్ళీ చేస్తున్నాను. మీకు వాటర్ మంచిగా ఉండవండి. చేతనారం మంచిగా, చేతనారమేగా మంచిగా. మొత్తం ఫిల్మెంట్ గారి పట్టేసింది బాగా లోన. వాటర్ని బట్టి కూడా ఉంటుందండి. వాటర్ మంచిదైతే దాన్ని బట్టేపటికి లోన ఇంకా బాగుంటుంది. బాడీ మొత్తం తీయటమైంది, కానీ సాల్ట్ వాటర్ అలాంటిది ఏదైనా అయితే తొందరగా డ్యామేజ్ అవుతుంటాయి. అసలు బాడీ కూడా తొందరగా డ్యామేజ్ అయిపోతుంది లోన. ట్యాంక్ చూడండి, పోయిన ఫిల్మెంట్ పీకేసారు. చాలా ఉన్నాయి. ఒకసారి అడుగుకి బద్దలైపోయింది ఫిల్మెంట్. ఇదంతా శుభ్రంగా క్లీన్ చేయాలండి. క్లీన్ చేసిన వెంటనే కొత్త ఫిల్మెంట్ వేసేయాలి. ఈ లోన బాడీ లోపల ఉన్న పైపులు కనుక డ్యామేజ్ అయిపోతే ఈ సెట్ మార్చే కాడికి అసలు ఇది అనవసరం. ఫిల్మెంట్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొత్త ఫిల్మెంట్ చూడండి ఎలా ఎక్కిస్తాను. క్యాండీస్ అని ఆ గ్రేజర్ పేరండి అది. ఈ ఫిలమెంట్లు పోవడానికి కారణం ఏంటంటే ఎక్కువగా వాటర్ రాని టైంలో ఒక్కొక్కసారి ఆన్ చేస్తారండి వాళ్ళకి తెలియక. ఇంకా ఆ టైంలో ఫిలమెంట్ పోయే అవకాశం ఉంటుందండి. ఓవర్ హీట్ అయ్యి లోన మిల్ట్ అయిపోయి కాలిపోద్ది. ఏమీ కాదులే, కానీ కాకపోతే ఎక్కువ టైం ఇదైనప్పుడు కొంచెం ఇదైపోద్ది. లిమిట్ ఎలాగో పోద్ది దాని టైం వస్తే, వాడంగా ఇది పడుతుంది తీసేస్తే
ఏంటన్నా తర్వాత పెట్టుకోవచ్చు ఏది ఈ అడ్డం అవే తీసేసి పక్క చూడండి ఫిలిమెంట్ ఎక్కేయడం జరిగింది పూర్తిగా. పైన 3 నట్లు ఉంటాయండి, ఆ నట్లు ఫిట్ చేయాలి. కటింగ్ లేయర్తో టైట్ వేస్తే సరిపోద్దండి. మూడు వైపులా సమానంగా టైట్ వేయాలి. ఏమాత్రం కొంచెం లూజ్ అయినా కానీ ఇటు సైడ్ అయినా కొద్ది లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కరెక్ట్గా వాచర్ కరెక్ట్ కాసిందో లేదో చూసుకోవాలి. ఈ వర్క్ గురించి మీకు తెలిస్తే ఫ్రెండ్స్ ఈజీగా మీరైనా వర్క్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎలక్ట్రికల్ వర్క్ మీద అవగాహన ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా చేసేస్తారు వర్క్ తెలిస్తే. తెలియని వాళ్ళు ట్రై చేయొద్దు ఫ్రెండ్స్, తెలుసుకోండి, బాగా తెలుసుకున్న తర్వాతే చేయండి. స్క్రూ ఓపెన్ చేసి జస్ట్ కనెక్టర్ దాంట్లో పెట్టి టైట్ వేయాలి. ఫుల్ టైట్ వేయకూడదండి. ఫుల్ టైట్ వేస్తే ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను మీకు, ఫుల్ టైట్ వేస్తే ఫిలిమెంట్ దగ్గర ఉన్న పింగాణి అనేది పగిలిపోద్ది. అది పగిలిపోయిన తర్వాత ఆటోమేటిక్గా బాడీ షార్టేజ్ వస్తుంది. బాడీ కనుక వస్తే కరెంట్ వచ్చేస్తుంది. బాడీకి వచ్చిందంటే హీట్ వాటర్ కూడా వస్తుంది కరెంటు.
ఈ గ్రేజర్ వచ్చి 10 లీటర్స్ గ్రేజర్ అండి. ఇది మొన్న చూపించిన వీడియోలో 5 లీటర్స్ గ్రేజర్. అది క్రాంప్టన్. ఫైవ్ లీటర్స్ కన్నా 10 లీటర్స్ గ్రేజరే ఫ్రీగా బిగించడానికి ఫ్రీగా ఉంది. మొత్తం బాడీ అంతా ఓపెన్ చేసే పని లేదు. అంతా ఫిట్టింగ్ చేయడం అయిపోయిందండి. పైన కవర్ ఎక్కించేయడం. సారీ ఫ్రెండ్స్, పైన కాదు కింద, అంటే నేను తిరిగేసే కాబట్టి. ఇండికేషన్, లైటింగ్ ఇండికేషన్. హీట్ అవ్వడానికి, ఆన్ అవ్వడానికి ఇండికేషన్లు ఉంటాయండి. పవర్ ఇండికేషన్ ఒకటి, హీటింగ్ ఇండికేషన్ ఒకటి. ప్రతిదానికి 2 ఉంటాయండి గ్రేజర్కి ఇండికేషన్. పవర్ ఇండికేషన్, హీటింగ్ ఇండికేషన్. ఇన్లెట్, అవుట్లెట్ 2 ఉంటాయండి, 2 పైపులు. మూడు వైపులా 3 స్క్రూలు వేసి టైట్ చేయడమేనండి కింద. ఫిట్టింగ్ చేయడం అయిపోయిందండి. లోన కూల్ వాటర్, హాట్ వాటర్ పైపు బిగిస్తానండి. ఇన్లెట్ పైపు, అవుట్లెట్ పైపు 2 ఫిట్టింగ్ చేయడం అయిపోయింది. అంటే నేను వీడియో స్కిప్ చేసి పెట్టానండి, అదంతా కూడా చూపించడం. గ్రేజర్ ఆన్ చేసేటప్పుడు ఎప్పుడు వాల్ ఓపెన్లో ఉండాలండి. ట్యాంక్లోకి నీళ్ళు ఎప్పుడు వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆటోమేటిక్గా ట్యాంక్లో వెళ్తాయో మళ్ళీ దాంట్లోకి ఎక్కుతూ ఉంటాయి. మనం ఓపెన్ చేసినప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. ఎప్పుడు వాల్ కట్టేయకూడదండి.
మరి ఫుల్ టైట్ వేయకూడదండి, ఫుల్ టైట్ వేస్తే ఇరిగిపోతాయి. బొరపొరలోనే నీరంతా బయటకు రావాలి. దాంట్లో ఉన్న ఎయిర్ పోవాలండి బయటికి. పవర్ ఆన్ చేశానండి, ఒకసారి టెస్ట్ చేస్తున్నాను బాడీకి ఎక్కడ షార్టేజ్ అనేది రావట్లేదు. ఎర్త్ కనెక్షన్ కంపల్సరీ ఉండాలండి, హీట్ అవుతున్నాయి వాటరు. ఆ గ్రేజర్కి సంబంధించిన వాటర్ గారిని కూడా ఒకసారి టెస్ట్ చేసి చూసుకోమని. నేనైతే టెస్ట్ చేశాను. గ్రేజర్ ఆన్ చేసేటప్పుడు ఇప్పుడు మాత్రం వాటర్ నీళ్ళకి ఎంత ఉండాలండి, ఇది ఆఫ్ చేసి మాత్రం వాళ్ళు ఇప్పుడు ఆన్లో ఉండాలండి. మిల్ట్ అయిపోయి మళ్ళీ ఫిల్మెంట్ ఇది అయిపోయి ఎన్నేళ్ళు అయితే 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయింది. దాని గురించి మొత్తం తనకి వివరించడం జరిగింది. ఏదో వచ్చి బిగిచ్చి వెళ్ళిపోయాము అన్నట్టు ఉండకుండా మొత్తం దాని గురించి వివరం చెప్పాలి వాళ్ళకి. హీట్ అయ్యేటప్పుడు కూడా మనం హీట్ అయ్యేటప్పుడు కూడా చేయి పెట్టకూడదు. దాని ఎత్తలు ఏమైనా పని చేయకపోయినా అట్లాగా అయింది. అప్పటి నుండి ఇలా ఏం చేయాలంటే హీట్ అవుతుంటే అక్కడ బకెట్లో కనపడుతూనే ఉంటాయి. ఏం చేయాలంటే మనం స్విచ్ బంద్ చేసి అవసరం ప్లగ్ కానీ వీక్ చేసి ఓపెన్ చేసి చేయి పెట్టి చూసుకోవడం. ఎప్పుడు డైరెక్ట్గా అక్కడ పెట్టకూడదు. బాగా హీట్ అయ్యాయండి, కాలుతున్నాయి. నేను బయటకు వచ్చానండి, ఒకసారి వానర్ గారిని, అతను కూడా చూసుకున్నాడు. ఓకే.